దాన్ని సమకూరుస్తూ దీవిస్తూ ఇస్తూ అవసరతల కంటే అక్కర్ల కంటే ఎంతో గొప్ప దేవుడిగా మన జీవితాలకి అన్ని విధాల అనుకూలత దయచేస్తూ మనతో మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు మర్చిపోడు, చిన్న చిన్న వ్యక్తులను కూడా మర్చిపోడు. బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎపఫ్రా చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుడు మర్చిపోలేడు. ఎపఫ్రా గురించి పౌలు భక్తుడు రాస్తూ ఎంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుందాక ఎపఫ్రా లాగా మనము మారాలి, ఎపఫ్రా లాగా మన జీవితాలు ఉండాలని, ఎపఫ్రా లాగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఎపఫ్రా లాగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన దేవునికి స్తోత్రం తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తూ తన సంఘాన్ని కూడా దేవునికి అప్పగిస్తూ ఎంతగానో వేదన పడుతూ బాధపడుతూ అక్కడ జరుగుతున్న ఆ ప్రతి సంఘటనని పౌలు భక్తులకు ఉత్తరం రాస్తుండు. హల్లెలూయా. కొంచెమైనా గొప్పదైనా ఏదైనా కూడా పౌరు భక్తుడికి తొందరగానే ఆ వర్తమానాన్ని చేరవేస్తుంది. ఎపఫ్రా ఎక్కడ మనకు కనిపిస్తుందో అంటే కొలస్సీ పత్రికలో కనిపిస్తాడు కదా, ఫిలెమోను పత్రికలో కనిపిస్తాడు, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 7-8 వచనాల్లో కనిపిస్తాడు, ఫిలెమోను పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనంలో కనిపిస్తాడు, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో కనిపిస్తాడు. ఎపఫ్రా ప్రార్థన యోధుడు అట. దేవుడికి మహిమ కలుగు. పౌలు గారు అంటుండ్రు మా ప్రియుడు అంటుండ్రు. దేవుడికి స్తోత్రం. అలా ఏమంటుండ్రు? మా ప్రియుడు ఎపఫ్రా. ఎపఫ్రా ఎవరంట? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ప్రియుడు ప్రియమైన వాడని పౌలు ప్రియమైన వాడు అనడానికి కారణం చాలా గట్టి. దేవునికి స్తోత్రం. ఎంతగా పౌలు దగ్గర నుంచి వ్యక్తిని చూస్తే అంత వ్యక్తిని గ్రహించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు అంటుడు ప్రియుడు అయితే దేవునికి మహిమ కలుగుందాక. అట్లా ప్రియుడుగా మనం అవ్వడానికి దేవునికి స్తోత్రం ఎన్నో విషయాలు మనము నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ప్రియుడిగా ఉండంట ఎపఫ్రా. మనుషులకి ప్రియుడిగా ఉన్నాడంటే ఏమనొచ్చు? దేవుడికి ప్రియుడిగా ఉండంట, దేవుని దాసుడుగా ఉండంట. దేవుని దాసుడిగా ఉంటూ పౌలు భక్తులతో సహా పరిచర్యలో పాల్గొంటుండట. దేవునికి మహిమ కలుగుందాక. నాతో పాటు దేవునికి సహదాసుడు అంటుండు పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వాడట, తోడి దాసుడు. హల్లెలూయా. తోటి దాసుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుందాక. ఎపఫ్రా ఎవరంట? మా ప్రియుడైన తోటి దాసుడు. తోటి పనులలో అన్నిట్లో కూడా కొలస్సీ సంఘంకు దేవుని సంగతులను ఎపఫ్రా నేర్పిండంట. ఎట్లా నేర్పిండంట? 8వ వచనం చూద్దాం మనము. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు ప్రచారకుడు, అతడు ఆత్మనందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. నేర్పిండంట. హల్లెలూయా. వాక్యం నేర్పిండంట, పరిచర్య నేర్పిండంట, పరిచర్య ధర్యాన్ని అక్కడ పరిచర్య ఒక ధర్మాన్ని చూపించిందంట. దేవునికి స్తోత్రం. ఏ పనికైనా ఎపఫ్రా ముందుకు పరిగెత్తేవాడంట. ప్రియుడుగా, దేవుడికి దాసుడుగా ప్రతి విషయంలో ఎపఫ్రా పౌలు గారికి సహకారిగా ఉండేవాడంట. పౌలు గారు ప్రతి విషయాన్ని కూడా ఎపఫ్రాకి నేర్పిండంట. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత దయచేయి. ఎపఫ్రా లాంటి జీవితాలను నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.